హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే ముందుకు వచ్చానండి. పెసరపప్పు టమాటా ఎలా చేస్తారనేది వీడియోలో చూపించబోతున్నాను. ఒక్కసారి కనుక మీరు ఈ విధంగా ట్రై చేశారంటే పూరి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అండి. సో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ముందుగా నేనైతే ఒక కప్ అయితే పెసరపప్పు తీసుకున్నానండి. సో మనకు షాప్లలో స్టోర్ చేసి ఉంటుంది కాబట్టి మనం అయితే 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. సో నేను ఇక్కడనైతే 2 టైమ్స్ అయితే వాష్ చేశానండి వాటరు. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 టైమ్స్ అయితే వాటర్ తీసుకొని అయితే వాష్ చేశాను. సో మనం ఇలా బాగా కలుపుకొని మనం అయితే వాష్ చేసుకోవాలి. సో అంటే అక్కడ స్టోర్ అయి ఉంటుంది కదా. సో అందుకనేసి మనం అయితే 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. సో నెక్స్ట్ నేను 2 గ్లాస్ వాటర్ అయితే పోసేసానండి. సో అలా వాటర్ పోసుకొని కాసేపు అయితే నానబెట్టాలి. సో అలా నానబెట్టుకున్నట్లయితే మనకు పప్పు అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది. సో నేనైతే 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని సైడ్కి అయితే పెట్టేస్తాను. అలా కాసేపు నానబెట్టుకోవాలి మనము. సో నేనైతే క్యాప్ మూత పెట్టేసి సైడ్కి అయితే పెట్టేశాను. సో నెక్స్ట్ నేనైతే 4-5 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, 5-6 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. తీసుకొని బౌల్లో వేసి సాల్ట్ వేసి వాటర్ పోసాను. సో మనం వెజిటేబుల్స్ కూడా సాల్ట్ వేసి వాటర్లో కాసేపు అలా 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఎందుకు అంటే మనం మన ఇంట్లో పండించినవి అయితే ఆర్గానిక్గా బాగుంటాయండి. సో మనం మార్కెట్లో కొనుక్కొచ్చినాయి కాబట్టి అవి పెస్టిసైడ్స్ కూడా యూజ్ చేసి ఉంటారు. సో అందుకే అనేసి మనమైతే అలా సాల్ట్ వాటర్లో 5 మినిట్స్ అయితే ఉంచుకోవాలండి. ఉంచుకొని వాటర్ పోసి సైడ్ పెట్టుకోవాలి. సో అదే కాకుండా మనకు తోటలలో పండిస్తారు కదండి. సో అక్కడనైతే జంతువులు మనకు ఇంతకుముందు ఒక వీడియో వైరల్ అయింది. అదేంటి అంటే స్నేక్ అనేది టమాటాని ఇట్లా పొడుస్తున్నట్టు ఒక వీడియో వైరల్ అయింది. సో అట్లాంటివి కూడా ప్రాణులు కూడా ఉంటాయి కదండి. సో వాటి మీద కూడా తిరగచ్చు. సో మనం ఈ విధంగా అయితే ఒక 5 మినిట్స్ స్పెండ్ చేసి మనం ఈ విధంగానైతే వెజిటేబుల్స్ క్లీన్ చేసుకున్నట్టయితే మనకు కూడా చాలా బాగుంటుంది. 5 మినిట్స్ మనం ఎలాగో వెజిటేబుల్స్ అయితే వాష్ చేస్తామండి. అదే సాల్ట్ వాటర్ వేసి ఒక 5 మినిట్స్ మనకు అలా సాల్ట్ వాటర్లో ఉంచి వాష్ చేసుకున్నట్టయితే మనకు కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే అలా చేస్తున్నాను. అలా సాల్ట్ వాటర్లో 5 మినిట్స్ ఉంచేసి బాగా రుద్ది కడుగుతున్నాను. సో ఆ విధంగా అయితే కడుక్కోవాలి మనము. కడుక్కొని నేనైతే వేరే స్టెయినర్లోకి జల్లబుట్టలోకి అయితే తీసుకున్నాను. సో ఆ విధంగా తీసుకొని నేనైతే కట్ చేశానండి. నెక్స్ట్ సో నేనైతే తీసుకొని జల్లబుట్టలోకి తీసుకొని సైడ్కి అయితే పెట్టేశాను. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పప్పులోకి అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకోవాలి, సన్నగా. నేను వీడియోలో చూపిస్తున్నారు కదా, టమాటా ముక్కలు ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్ కూడా సన్నగా పొడవుగా తరుముకొని పెట్టుకోవాలి. సో అలా తురుముకొని పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి మాత్రం నేను అలాగే వేసేసానండి. వేసుకొని మనం పప్పు అయితే నానబెట్టాం కదా. సో ఆ పప్పులో అయితే ఇవన్నీ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ చాలండి. 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వస్తే మనకి పెసరపప్పు కదా, తొందరగా బాయిల్డ్ అవుతుంది, ఉడికిపోతుంది కదా. సో నెక్స్ట్ నేనైతే వీటిలోకి అయితే సాల్ట్ వేసేసి బాగా కలుపుకొని అయితే మూత పెట్టేశాను. మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 2 విజిల్స్ అయితే సరిపోతుందండి మనకి పెసరపప్పుకి. సో నేను నెక్స్ట్ అయితే 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేశాను. దీనిలోకి చింతపండు రసం యాడ్ చేద్దామనేసి కొంచెం చింతపండు అయితే తీసుకున్నానండి. సో మనం చింతపండు కూడా మా షాప్లో మనకు స్టోర్ అయ్యే వస్తుంది కదా. సో అట్లా అనేసి డస్ట్ పార్టికల్స్ కూడా ఏమన్నా ఉంటాయనేసి నేను చింతపండు కూడా 2-3 టైమ్స్ అయితే వాష్ చేశానండి. సో ఈ విధంగా మనం అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నట్లయితే డస్ట్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. సో నేను అయితే 2 టైమ్స్ అయితే వాష్ చేశాను. వాష్ చేసుకొని 3rd టైం అయితే నేనైతే వాటర్ పోసి కాస్త అలా 5 మినిట్స్ అయితే నానబెట్టేసాను.
చూస్తున్నారు కదా, నేనైతే వాష్ చేసి చింతపండును కూడా 5 మినిట్స్ అలా నానబెట్టేశాను. నెక్స్ట్ నేను పప్పు ఉడికిందా లేదా అనేసి చూశాను. 2 విజిల్స్ తర్వాత చూస్తే పప్పు ఇలా వచ్చిందండి. సో మనకి మ్యాక్సిమం పప్పు అనేది ఉడికిపోయింది, వెజిటేబుల్స్ కూడా వేసాం కదా. సో మనకి పప్పు అనేది ఇలా రెడీ అయిపోతుంది 2 విజిల్స్ తర్వాత. ఈ విధంగా అయితే మనం పప్పు అయితే కుక్కర్లో అయితే ఈ విధంగా అయితే మనం ఉడికించుకోవాలి. సో నేను చింతపండును అయితే నానబెట్టాను కదండి. సో ఇందులో మనము చింతపండు నానబెట్టాం కాబట్టి చింతపండు రసం అనేది ఇప్పుడు ఈజీగా వస్తుంది. సో నేను చింతపండు అయితే ఇలా కలుపుకొని రసం అయితే తీస్తున్నాను. సో తీసిన రసాన్ని అయితే మనం పప్పులో యాడ్ చేసుకోవాలి. సో ఆ పప్పులో యాడ్ చేసుకొని మిక్సింగ్ అయితే చేయాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకొని సైడ్కి అయితే పెట్టుకొని దీని పోపు కోసం అనేసి నేను ఒక కడాయి అయితే తీసుకొని ఆయిల్ అయితే పెట్టడం జరిగిందండి. సో అలా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసేయాలి. సో అలా పోపు గింజలు వేడైన తర్వాత నేను 2 ఎండుమిర్చిలు కూడా వేసేసాను. వేసుకొని కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసానండి. వేసుకొని కాసేపు అలా కలుపుకొని నెక్స్ట్ నేనైతే పసుపు యాడ్ చేశాను. సో మనం ఇలా పసుపు యాడ్ చేసుకొని మరొకసారి అయితే కలుపుకొని వెల్లుల్లి వేసుకోవాలండి. ఇందులో రోట్లో దంచుకున్నటువంటి వెల్లుల్లి వేసుకుంటే పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో ఆ పప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 స్పూన్ల నేను కారం అయితే యాడ్ చేశానండి. సో మనం 2 స్పూన్ల కారం అయితే టిఫిన్స్లోకి కదా కారం తక్కువగానే ఉండాలి. సో నేనైతే 2 స్పూన్లు అయితే కారం అయితే వేసేసాను. కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేసాను. సో వేసుకొని అలా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పునైతే ఇందులో వేసేయాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా మనం ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పునైతే ఇందులో మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. నేనైతే ఉడికించి పెట్టినటువంటి పప్పు అయితే ఇందులో వేసేసాను. మనకు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. సో అలా చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి పెసరపప్పు టమాటో రెడీ అయిపోతుందండి. ఇది పూరి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి.